కానీ మీకు సమకాలీన మెగాస్టార్ చిరంజీవి గారు ఏమో ఇంకా హీరోగా చేస్తున్నారు, మీరేమో మళ్ళీ అటు వెళ్ళిపోయారు ఫాదర్ క్యారెక్టర్లో. అవునండి, అంటే చేయటం అంటే ఏదైనా ఒకటేనండి. ఆయన ఇంకా బాడీ అది బాగుంది, ఆ స్పీడ్ అది ఉంది, ఆ డాన్సెస్ అవి ఇవి ఉన్నాయి. అలాగే రజనీకాంత్ గారు చెప్పండి, మీరు అందరు సమకాలికలే. అవునండి, నాకంటే చిరంజీవి గారు చిన్న. రజనీకాంత్ గారు చిన్నే కానీ 2 years, ఆయన 68 ఎంతో అనుకుంటా, నాకు 70. అవును. కాకపోతే అదే ఇప్పుడు తీసేవాళ్ళు ఉండాలంటే, వారిని పెట్టి తీసేవాళ్ళు ఉండాలి, అటువంటి కథ ఉండాలి. ఆ డైరెక్టర్ ఈ ఆర్టిస్ట్ని అలా మౌల్డ్ చేయాలి. అవును, మౌల్డ్ చేస్తే ఒక పిక్చర్ హిట్ అయిందంటే, ఇప్పుడు అప్పట్లో లేదు కానీ ఒక పిక్చర్ హిట్ అయితే 2 సంవత్సరాలు మాకు సినిమాయే లేదు. నెల్లేనాడది అయిన తర్వాత సంవత్సరంన్నర 2 సంవత్సరాలు సినిమాయే లేదండి. ఇప్పుడు అలా అవదు కదా, 50 రోజులు సినిమా ఆడిందంటే ఆ హీరో ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అని దాసరి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, దాంతో మీరు ఏకీపిస్తారా? తప్పకుండా టెక్నీషియన్స్, సినిమా అనేది తప్పకుండా టెక్నీషియన్సే. ఈవెన్ మేకప్ అయ్యి వాళ్ళే వేయాలి, డైరెక్షన్ వాళ్ళే నేర్పాలండి. ఇప్పుడు మాకు అనేక సిచ్యువేషన్స్లో మా డైరెక్టర్స్ చెప్తారండి, అరే మనకు అసలు ఆ థాట్ కూడా రాలేదే, ఇలా చేయలేకపోయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఇలా చేయలేకపోయామని అనిపిస్తుంది అనమాట. చూసినప్పుడు ఎంతో బాగుంటుంది కొత్తగా చేయటం అనేది. తప్పకుండా టెక్నీషియన్సేనండి. సినిమా రంగంలో రాజకీయాలు ఎలా ఉంటాయండి? అదే మరి తెలియదు నాకు. అనుభవించుంటారు కదా మీరు? అనుభవించలేదండి నేను. నన్ను మన ముందు చెప్పరు, మన వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, నరసింహరాజా ఎందుకండి ఇంక వేరే హీరో అయితే బాగుంటుంది, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయిగా. జరుగుతుందండి. అది ఎట్లా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటే దొరకలేదని మాట్లాడమంటే వాళ్ళు దొరకలేదని ఇది చేయొచ్చు అండి, కొంచెం స్వార్థం కోసం. ఇవన్నీ లక్ ఉంటే అదే కాదు మాకు ఆయనే కావాలని చెప్తారు కదా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, ఆ క్యారెక్టర్ ఆయనే బాగుంటారు, నేను మాట్లాడతాను ఇవ్వండి, లేదా నాకు మాట్లాడమనండి అని అంటారు కదా. అంత పర్టికులర్ ఇదైతే ఏదో చిన్నవి అయితే వదిలేస్తారండి. అంటే సక్సెస్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆటోమేటిక్గా మన రేంజ్ మారిపోద్ది కదా. ఆ సక్సెస్ వచ్చినప్పుడు గర్వం రాకూడదు. మరి మీకు అట్లా జగన్మోహన్ తర్వాత కానీ తూర్పు పడమల తర్వాత కానీ ఏమో వచ్చిందేమోనండి, మరి వచ్చిందేమో, లేకపోతే వచ్చింది అనుకుని కూడా ఉండొచ్చు. నాకు గర్వం వచ్చి ఉండొచ్చు, అదే వీడికి గర్విస్తే. ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నారనుకోండి మనము, వాడు గర్విష్ట అనొచ్చు కదండి. అలా కూడా వాళ్ళు అనుకుని కూడా మనల్ని దూరంగా పెట్టి ఉండొచ్చు. అది కూడా జరుగుతుంది. ఏమన్నా కొంచెం వచ్చి ఉండొచ్చు అండి, లేకపోతే నాకు కూడా అలా జరగవు కదా. అంటే నాకేంటి, వాళ్ళే వస్తారు కదా, వాళ్ళే పిలుస్తారు కదా అని ఒకవేళ వచ్చిందేమో, అందుకే పిలవలేదేమోనండి. ఏమంటారు? ఇప్పుడు సినిమాలు వస్తున్నప్పుడు సినిమాలు ఉండగానే మీది నాకు ఇవ్వచ్చు కదా, అది ఇది మాట్లాడింది గర్వం లేకుండా ఉన్నట్టు అవుతుంది. వాళ్ళే అవసరమైతే పిలుస్తారులే అని మనసులో అనుకున్నా మరి అది గర్వం, కొంచెం గర్వమే అవుతుంది కదా అండి. ఏదైతే మనకు అనుభవాలు వచ్చినాయి, చివరిని బాగానే ఉన్నాం, చివరి దశలో బాగానే ఉన్నాం, అది కావాలండి. ఎందుకంటే మెయిన్ ముందంతా బాగుండి ఆఖరి దశలో బాగోకపోతే, కుటుంబం బాగోకపోతే చాలా మెంటల్ ఇది, కుటుంబంలో అందరూ కూడా బాధపడతారు. మనకు అది లేకుండా ఆఖరి దశలో మేము కానీ మా కుటుంబం కానీ అందరూ, మీ మనవాళ్ళు కానీ ఎవరన్నా వచ్చే అవకాశం ఉందండి ఫీల్డ్? ఏమో మరి, వాళ్ళు మా అబ్బాయిని మాత్రం నేనే వద్దని ఇది చేశాను. అందుకు ఆయన ఏం చేస్తున్నారు? మీ మనవరాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు 3 అండి, చిన్నవాళ్ళు. పాపకి ఇక్కడ 2. మామూలుగా ఇప్పుడు ఎవరింట్లో చూసినా అద్భుతంగా డ్యాన్సులు చేస్తున్నారండి పిల్లలు, పాడుతున్నారండి. అవును, సమానంగా ప్లేబ్యాక్ ఆర్టిస్టులకి సమానంగా పాడుతున్నారు. అందుకని ఎవరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం. హరినాథ్ గారి మనవాడు ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నాడు. అవునండి, ఈ మధ్యన వార్త వచ్చింది ఏదో. వెరీ గుడ్. అంటే కొడుకు అంటారా? కొడుకు అనుకుంటా, బహుశా కొడుకు ప్రొడ్యూసర్ అండి, కొడుకు ప్రొడ్యూసరు, వాళ్ళ అబ్బాయి ఉండొచ్చు బహుశా. 2-3 ఫిలిమ్స్. 2-3 రోజుల క్రితమే వార్త వచ్చింది. మీకు ఊళ్ళో సొంత ఆస్తులు ఏమైనా ఉన్నాయండి ఇప్పటికి? ఇప్పుడు లేవండి, అసలు ఏమీ లేవు. 93కే అన్నీ క్లోజ్ చేసాం, అన్నీ బ్యాడ్ టైంకి అన్నీ వాటంతటా అవి క్లోజ్ అయిపోయినాయి. అంత ఆస్తి 70 ఎకరాల పొలం, అట్లా బాధ అనిపించట్లేదా? ఇంకా 500 ఎకరాలు 600 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా పోల్చుకొని మనం సరిపెట్టుకోవడమే. మీ ఏరియాలో బాగా కోడిపందాలు అవి జరుగుతూ ఉంటాయంట? నేను ఎప్పుడు వెళ్ళలేదండి, నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను కదా, చెన్నై వెళ్ళిపోయాను కదా. నాకు ఈ క్లబ్కి వెళ్ళటం అనేది నలుగురు కోసం ఊరికే స్నేహితులు ఉంటారని అక్కడ వెళ్ళటమే తప్పితే నాకు ఇతరత్ర కోడిపందాలు ప్యాకెట్లు పెద్దగా ఆడటము
ఆ పిచ్చి లేదండి. మీకు బాగా ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో? అదే ఎవరితోని పెద్దగా స్నేహం చేయలేదండి. ఈవెన్ అదే డైరెక్టర్స్తో కూడా. అందుకే దాసనారాయణ గారికి కూడా నేను దూరంగా ఉండటం ఏంటంటే, ఎంత శిష్యుడినైనా అంటే సినిమా రంగంలో భజన చేస్తూ ఉన్న వాళ్ళకి కొద్ది గుర్తిస్తారండి. నేను అబ్జర్వేషన్ భజన చేయక్కర్లేదండి, కూడా ఉన్నా చాలు. నేను అనుకోవటం కూడా ఉన్నా ఒకరోజు కాకపోతే ఒకరోజు అనేది మనోడు ఉన్నాడు కదా, 4 భజన చేసేవాళ్ళకి ఇచ్చిన ఒకటి ఇంకోటి ఉన్నప్పుడు ఈకి ఇవ్వాలి కదా పాపం, రోజు ఉండేవాడికైనా అంటారు కదా, మనం చేయక్కర్లేదు. అది కూడా లేకుండా అయిపోయిందండి. అంటే వర్క్ కూడా అలా ఉంది నాకు. ఎప్పటికప్పుడు నేను ఎంత వచ్చినా సంతృప్తి చెందే మనస్తత్వం నాది. అందుకని ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉందండి. సో వర్క్ లేనప్పుడు, ఈ ఫిలిం లైన్లో లేనప్పుడు మళ్ళీ దాసనారాయణ గారే బిజినెస్ ఇవ్వటం, దాంట్లో మళ్ళీ ఆర్థిక పరంగా హ్యాపీగా ఉండటం వల్ల తర్వాత అనుకోకుండా మళ్ళీ ఈ సీరియల్స్, సినిమాలు రావటం ఇట్లా ఎప్పుడూ దగ్గర అవ్వలేకపోయాను.